గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు చాలా ఉన్నాయి. మీరు వాటి గురించి తెలుసుకోకుండా ఎందుకు ఇన్నిగనం హామీలిచ్చారు? ఎందుకు అమలు చేయట్లేదు? అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మీకు తెలుసు గదా! ఎందుకు హామీలిచ్చారు అనేది చాలా మంది దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న సార్. దానికి మీ సమాధానం ఏంటి? మౌని గారు, నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్‌ని. దుద్దిల శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు చైర్మన్. నేను, సల్దా జానయ్య గారు, మిగతా కొంతమంది కలిసి మేనిఫెస్టో రాయడంలో కీలకమైన పాత్ర పోషించాం. మిమ్మల్ని అడుగుతున్నాను, ఉచిత బస్సు మా హామీ నెరవేర్చామా లేదా? 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ మా హామీ నెరవేర్చామా లేదా? అట్లాగే మేము బేసికల్‌గా గ్యాస్ సిలిండర్‌కి సబ్సిడీ ఇస్తా ఉన్నాం, నెరవేర్చామా లేదా? అలాగే మేము ఎక్కడ హామీలో చెప్పని సన్నబియ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామా లేదా? అలాగే రైతుల రుణమాఫీ కోసం కట్టుబడి ఉన్నామా లేదా చెప్పండి. మేము నెరవేర్చిన హామీలు ఏమున్నాయి? రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు, రాష్ట్రం యొక్క ఆదాయం వనరులలో 10 ఏళ్ల నుంచి విపరీతమైన కోత, అట్లాగే అనవసరమైన వ్యయం జరిగినా కూడా మేము చేసిన వాగ్దానాలను తీసుకున్నాం. పునాది రాళ్ళు వేసాం. లోపాలున్నాయి, మేము నిజాయితీగా చెప్తున్నాను, లోపాలున్నాయి. ఆ లోపాలను సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం కదా. ఈరోజు కాకుండా రేపు, రేపు కాకుండా ఎల్లుండి కాకుండా అవతల ఎల్లుండి మేము ఖచ్చితంగా ఏదైతే మేము హామీలు ఇచ్చామో నెరవేరుస్తాం. గత ప్రభుత్వం మాకు అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఇచ్చిపోలేదు. మాకు కటిక చీకటి నిచ్చిపోయింది. మేము మెల్లమెల్లగా టార్చ్ లైట్ వేస్తూ కొత్త సూర్యోదయాన్ని కోసం ప్రజలు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. సూర్యోదయం రాక మానదు, మేము చెప్పిన హామీలు నెరవేరక మానవు.